మా ఇంటి బంగారం మూవీ హీరోయిన్స్ సమంత రుత్ ప్రభు వర్సెస్ శ్రీముఖి రాథోడ్. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. సమంత రియల్ నేమ్ వచ్చేసరికి సమంత రుత్ ప్రభు అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి శామ్ సమంత. శ్రీముఖి రియల్ నేమ్ వచ్చేసరికి శ్రీముఖి రాథోడ్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి శ్రీ రాములమ్మ. సమంత 28 ఏప్రిల్ 1987 చెన్నై తమిళనాడులో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. శ్రీముఖి 10 మే 1993 నిజామాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 33 ఇయర్స్. సమంత ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసి 5 feet 4 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 52 kilograms. శ్రీముఖి ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్. హైట్ వచ్చేసరికి 5 feet 5 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 62 kilograms. సమంత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే విన్నై తాండి వారవేయ మూవీతో ఫేమస్ అయింది. శ్రీముఖి ఎడ్యుకేషన్ వచ్చేసరికి బీడిఎస్ డ్రాప్ అవుట్ చేసింది. అలాగే పటాస్ షోతో ఫేమస్ అయింది. సమంత వచ్చేసరికి 2010లో ఇండస్ట్రీకి వచ్చింది. డెబ్యూట్ మూవీ వచ్చేసరికి వినయ్ తాండి వారివాయ అండ్ సమంతకి మ్యారేజ్ అయింది. శ్రీముఖి 2012లో ఇండస్ట్రీకి వచ్చింది. అలాగే డెబ్యూట్ మూవీ వచ్చేసరికి జులై మూవీ. శ్రీముఖికి ఇంకా మ్యారేజ్ కాలేదు. సమంత ఇప్పటివరకు 51 మూవీస్ చేసింది. అలాగే అప్కమింగ్ మూవీస్ వచ్చేసి 1. శ్రీముఖి ఇప్పటివరకు 16 మూవీస్ చేసింది. అలాగే అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి 1. సమంత రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. శ్రీముఖి రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. సమంత జోడియాక్ సైన్ వచ్చేసరికి తారస్, అలాగే హాబీస్ వచ్చేసరికి గార్డెనింగ్. శ్రీముఖి జోడియాక్ సైన్ వచ్చేసరికి తారస్, అలాగే హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్, కుకింగ్, లిజనింగ్ మ్యూజిక్. సమంతకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 37.7 million ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే శ్రీముఖికి 5 million. యూట్యూబ్లో వచ్చేసరికి సమంతకి 1.2 million ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే శ్రీముఖికి వచ్చేసరికి 1.18 million. ఫేస్బుక్లో వచ్చేసరికి సమంతకి 17 million ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే శ్రీముఖికి 4.5 million. ట్విట్టర్లో వచ్చేసరికి సమంతకి 9.7 million, అలాగే శ్రీముఖికి 1.3 million. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.